ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ప్రభుత్వంలో ప్రశ్నించిన వారిపై దాడులు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా వెంకటకృష్ణాపురంలో మహిళలపై దాడులకు పాల్పడ్డాడు టీడీపీ నేత. బొట్లకుంట శ్రీనుకి తరతరాల నుంచి ఉన్న భూమిలో కోవూరుకి చెందిన కొండూరి శ్రీను అనే టీడీపీ నేత అక్రమ నిర్మాణం చేపట్టాడు. ఇది అన్యాయం అంటూ న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోగా కనీసం ఫిర్యాదు కూడా స్వీకరించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి బాల వీరాంజనేయ స్వామి అండదండలతో దాడులు చేస్తున్నారని వాపోతున్నారు. పోలీసులు కూడా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత మంగోలు పోయి ఎస్పీ కాడికి ఎన్ని కలిసి వస్తే మంత్రి అన్నదండలు చూసుకొని మంత్రి కూడా ఏం చెబుతున్నాడు, పోయి నువ్వు వేసి కట్టిపోరా అని లెక్క పంచే రాత్రి పోలీసు వాళ్ళు వచ్చారు. మళ్ళీ పొద్దున్న ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి కూడా దగ్గరుండి కట్టిస్తున్నారు. ఇప్పుడు కూడా పని ఆపట్లా. నెల ముంచి కుక్కలో స్టేషన్లో పెట్టి మేము పొయ్యి ఆపమని పోయేలేక మమ్మల్ని మగవాళ్ళని లేని చూసి మమ్మల్ని కొట్టినారు సార్. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కలిసి. అసలు జాకెట్ ఏం లేదు సార్. కోవూరు సీన్ అయితే కర్ర తీసుకొని కొట్టి నన్ను గలపడి జాకెట్ అంతా జింపి ఆడవాళ్ళు ఇద్దరు కలిసి సీను కలిసి కొట్టినారు సార్. నన్ను దారం అడబిక్కున్నారు, 3 సార్లు దారము చెవి కమ్మ అడబిక్కున్నారు సార్. అంటే మీది కాదే మేడుకొండవాడది, మీకు ఆడుందని చెప్పి అన్నారు. సరే మా మేడుకొండవాడదని మేము పోతే మేడుకొండవాడది కాదు, మేడుకొండ వెంకయ్య రాచిండు. మా పెదనాన్న మేడుకొండ వెంకయ్య అంటే వాళ్ళకు ఉన్నప్పుడు మాకు కూడా ఉంటుందని చెప్పి మేము కూడా పోతే ఇవాళ శారదాని ఎమ్మి కర్ర తీసుకొని జుట్టు పట్టుకొని ఆమెను వంగ తీసి గుద్ది కానుంటే మా కూతురు వచ్చి అడ్డం తెచ్చని మా కూతురు రాయి తీసుకొని ఆడ కొట్టింది. ఇంకా అందరూ తరుముకొని చెప్పులు తీసుకొని తరుముకుంటే పక్కన అబ్బాయి వచ్చి అడ్డం తీసిండు. అసలు మాది వాళ్ళది. ఇంకా ఆడ వాళ్ళకి అసలు కోవూరు నుంచి వచ్చేళ్ళకి వాళ్ళకి చెంటు లేదు. మాది మా మేనత్తకి ఇస్తే మేనత్తది కథ కొనుక్కొని ఆడి నుంచి ఆడికి వేసుకుంది. మా చోటని మేము పోయి వాళ్ళు పని చేసే వాళ్ళు ఆపితే దౌర్దండంగా వచ్చి మమ్మల్ని నెట్టేసి ఈ పైపు తీసుకొని కొట్టి సెల్లు వీడియో తీస్తుంటే దాన్ని పగలు కొట్టి మా ఆడబిడ్డ సార్ ఆ దారం లాగేసుకొని అది కమ్మ లేకుండా చేసి అది ఎతుకులాడుతుంటే వంగి బాధ వేసారు సార్. పైపు తీసుకొని కొట్టి చేయి చూడండి సార్ ఎలా వాసిందో. తరిం కొట్టింది సార్. నా చేతిలో సెల్ ఉంది సార్. వీడియో కనిపించలేదు. నన్ను కొట్టింది అయితే కనిపించలేదు సార్. దాంట్లో నన్ను మాత్రం కొట్టారు. ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మమ్మల్ని పని చేస్తున్నారు సార్. 3 నెలల నుంచి కుక్కలేరు జైల్లోనే ఉంది. కొట్టి మమ్మల్ని గందరగోళం చేసి హింసిస్తున్నారు సార్.